హలో అందరికీ. ఎప్పుడు రొటీన్‌గా ఎగ్స్ కర్రీ కాకుండా కొంచెం ట్రెండీగా ఎగ్స్ కప్ కేక్ కర్రీ ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దామా? చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీని మమ్మీ చికెన్ మన దగ్గర లేనప్పుడు దీన్ని కాస్త వెరైటీగా టేస్ట్‌గా చేసుకొని తింటే దాని మజానే వేరు. దీని టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రాసెస్ ఎలానో చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్‌లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. నేను ఇంట్లో ఉన్న ఒక 5 కప్స్ తీసుకుంటున్నా. మీరు ఏ కప్స్ అన్నా వాడుకోవచ్చు. ఆ కప్స్‌కి కాస్త ఆయిల్ పెట్టేసి మనం దాంట్లోకి ఎగ్స్‌ని కొట్టేసుకుందాం. మనం 1 ఎగ్ అన్నా తీసుకోవచ్చు లేదా 2 ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం ఉప్పు, కారం ఏసేసి, కొంచెం ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఏసేసి ఒక 10 మినిట్స్ వరకు ఇలానే కుక్ అనిద్దాం. ఇక మన 10 మినిట్స్ అయిపోయింది కదా! మనం మూత వేసి చూద్దాం ఎలా అయిందో. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇక మనం దీన్ని పక్కన తీసుకుందాం. చల్లారాక ఇలా నైఫ్‌తోని తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దానికి స్టిక్ కూడా కాదు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. చిన్న పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరైటీగా కూడా ఉంటుంది. చాలా ఇష్టంతో తింటారు. దీన్ని చూడండి నేను కట్ చేసి చూపెడుతున్నా ఎంత బాగా కట్ అయిందో. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా? ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం మెంతి వేసుకుందాం. మెంతి గోలాక పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా బాగా గోలాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా! దీంట్లోకి మనం కాస్త అల్లం వేసుకుందాం. కాస్త పసుపు వేసుకుందాం. దాన్ని బాగా మిక్స్ చేసేద్దాం. నేను దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పెద్ద సైజు టమాటా తీసుకుంటున్నా. మనం దాంట్లోకి టమాటా వేసేసుకుందాం. టమాటాను కూడా బాగా మిక్స్ చేసేద్దాం. ఒక 5 మినిట్స్ వరకు ఇలానే సిమ్లో పెట్టుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది కదా! మూత వేసి చూద్దాం. చూడండి ఆయిల్ బాగా పైనకి తేలింది కదా! ఇక బాగా కలిపేసి మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. దీంట్లోకి తగినంత కారం కూడా వేసుకుందాం. దాన్ని బాగా మిక్స్ చేసేద్దాం. ఇంకా కాసేపు ఇలానే కుక్ కానిద్దాం. ఇంకొక 5 మినిట్స్ వరకు ఇలానే కుక్ చేసేద్దాం. క్యాప్ పెట్టేసుకుందాం మనం. క్యాప్ తీసి చూద్దాం. చూడండి ఆయిల్ పైనకి తేలింది. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కప్ కేక్స్ని దీంట్లోకి వేసేసుకుందాం. మన ఎంతో టేస్టీ అయిన ఎగ్ కప్ కేక్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈజీగా ఎవరైనా చేసేయచ్చు. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. మనం కాస్త కొత్తిమీర చల్లేసుకుందాం. కాస్త ధనియాల పొడి చల్లేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం. అలానే ఇంకొక 2 మినిట్స్ వరకు కుక్ చేసేస్తే ఈజీ అయిన ఎగ్ కప్ కేక్ కర్రీ రెడీ అయిపోయిందండి. మనం టేస్ట్ చేసి చూద్దామా? వేడి వేడి రైస్లోకి దీన్ని పెట్టుకొని తింటే ఎవరైనా సరే ఆహా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు అండి. వంట రానోళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. చూసారా ప్రాసెస్ ఎంత బాగుంది అండ్ ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. ఇక నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ మీకు చాలా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.